deduce different gas laws from kinetic gas equation. సో ఓకే, ఈ కైనటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏది? ఇదిగో మనం చదువుకున్నాం కదా, ఇదే కైనటిక్ గ్యాస్ ఈక్వేషన్. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఈ గ్యాస్ ఈక్వేషన్ యూజ్ చేసుకుని కొన్ని లాస్ని డెడ్యూస్ చేయమన్నాడు. 10 మార్క్స్ డ్యామ్ షూర్ క్వశ్చన్ ఇది. 10 మార్క్స్ డ్యామ్ షూర్ క్వశ్చన్ అండి. సో ఇందులో ఫస్ట్ మనం బాయిల్స్ లాని డెడ్యూస్ చేస్తాం. అసలు బాయిల్స్ లా అంటే ఏంటి? ఫస్ట్ మనకి బాయిల్స్ లా అంటే ఏంటో తెలిస్తేనే కదా మనం డెడ్యూస్ చేయగలం, తగ్గించగలం. అసలు బాయిల్స్ లా అంటే ఏంటి, బాయిల్స్ లా అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే మీకు రిమైనింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో అసలు బాయిల్స్ లా అంటే దీనికి ఒక ఫార్ములా ఉంది నాన్న, అది రాసుకోండి మీరు. పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ప్రెజర్ ఇంటూ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. బాయిల్స్ లా అంటే ఏంటో మీకు తెలిస్తే ఇది అర్థమవుతుంది. బాయిల్స్ లా అంటే ఏంటంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ప్రెజర్ని వాల్యూమ్ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది. దాన్నే బాయిల్స్ లా అంటారు. ఓకేనా? సో అర్థమైందా బాయిల్స్ లా అంటే ఏంటో? సింపుల్. ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ప్రెజర్ని వాల్యూమ్ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ కాన్స్టెంట్. అలా వస్తే అది బాయిల్స్ లా. ఇప్పుడు మనం ఈ గ్యాస్ ఈక్వేషన్ తీసుకుని ఇది చూపించాలి. గ్యాస్ ఈక్వేషన్ తీసుకుని అలా సాల్వ్ చేసి ఇది చూపించాలి. ఓకే, చూపించేద్దాం మరి. ఇది రాసుకోండి, రఫ్ నోట్స్లో రాసుకున్నానా, మీకు మెయిన్ నోట్స్లో కూడా ఇవ్వడం జరిగింది, డోంట్ వరీ. ఓకే, హ్యాండ్ రిటన్ నోట్స్ మీకు పీడిఎఫ్ రూపంలో యాప్లో ఇచ్చాను, చెక్ చేయండి. సరే, బాయిల్స్ లా అకార్డింగ్ టు కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. మనకు తెలిసిన గ్యాస్ ఈక్వేషన్ రాసేసుకో. పివి ఈజ్ ఈక్వల్ టు 1/3 mnu². ఇదే కదా మనకు తెలిసిన గ్యాస్ ఈక్వేషన్. ఓకే, సరే చూడు, ఇక్కడ నేను ఏం చేశానంటే 2/2 చేత మల్టిప్లై చేశాను. ఈ రెండు క్యాన్సిల్ అయితే 1/3 కదా మిగిలింది. 2/2 క్యాన్సిల్ అయింది అనుకున్నానా, 1/3 కదా మిగిలింది. సో జస్ట్ నేను క్వశ్చన్ కోసం 2 అంటే న్యూమరేటర్లో 2, డినామినేటర్లో 2ని తీసుకున్నాను. ఓకేనా? ఈ స్టెప్ అర్థం అవ్వాలి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశానంటే 2/3 1/2 mnu², ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాను. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ n మాలిక్యూల్స్. సో n మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ తీసుకున్నాను గ్యాస్లో. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆఫ్ mnu² ఉంది కదా, అది డైరెక్ట్గా కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అయిపోతుంది. ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాను. కరెక్ట్గా అబ్జర్వ్ చేయి. ఫస్ట్లో ఏం చెప్పాను, కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకున్నా. ఓకే, రెండో స్టెప్లో ఏం చేశానంటే ఆఫ్ mnu², ఆఫ్ mv² కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. సో మీరు ఇంతకుముందు నేర్చుకుంటారు, కేఈ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ mv² అని. సేమ్ ఫార్ములానే కొద్దిగా మాడిఫై చేశాడు, mnu² అని. ఓకే, సో ఈ ఆఫ్ mnu²ని నేను కైనెటిక్ ఎనర్జీ అనుకున్నాను, ఈక్వేషన్ 2. యాక్చువల్గా మనం నేర్చుకున్న ఫస్ట్ క్వశ్చన్ ప్రకారం కైనెటిక్ ఎనర్జీ దేనికి ఈక్వల్ అవుతుంది నాన్న, సారీ దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది చూడండి ఒకసారి. ఓకే, కైనెటిక్ ఎనర్జీ దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? దేనికి ప్రపోర్షనల్గా ఉంది? అబ్సల్యూట్ టెంపరేచర్. అంటే కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ అని నేను రాయొచ్చు లేదా? రాయొచ్చు. అదే చేశాను చూడండి ఇక్కడ. కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. ఓకే, అర్థమైందా? 3 స్టెప్లో ఫస్ట్ స్టెప్లో వాడు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకున్నాను, n మాలిక్యూల్స్ అనుకున్నాను కాబట్టి ఆఫ్ mnu²ని కైనెటిక్ ఎనర్జీ అనుకున్నాను. ఓకే, ఈ కైనెటిక్ ఎనర్జీ అనేవాడు టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉన్నాడు. ఈ ప్రపోర్షనాలిటీని పోగొట్టడం కోసం నేను ఏం చేశానంటే ఈ ప్రపోర్షనాలిటీ పోగొట్టడం కోసం ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కే అనే కాన్స్టెంట్ తీసుకున్నాను. ఈ ప్రపోర్షనాలిటీని పోగొట్టి ఈజ్ ఈక్వల్ టు కేని తీసుకున్నాను. ఈ కే ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించకండి. ఈ ప్రపోర్షనాలిటీని పోగొట్టడం కోసం నేను కాన్స్టెంట్ తీసుకున్నాను. సార్ నాకు కే నచ్చలేదు, ఎం తీసుకో, ఎల్ తీసుకో, నీకు నచ్చింది తీసుకో. ఓకే, సో కేఈ ఈజ్ ఈక్వల్ టు కేటీ. సో నాకు ఒక విషయం చెప్పినా, ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయి, ఆఫ్ mnu² అనేది కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్. ఒకసారి అబ్జర్వ్ చేయను అనేది అంటున్నాను. ఓకేనా? సరే, ఆఫ్ mnu² అనేది కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్, మరి కైనెటిక్ ఎనర్జీ అనేవాడు కేటీకి ఈక్వల్. సో దీన్ని బట్టి నేను పివి ఈజ్ ఈక్వల్ టు 2/3 ఈ వాల్యూ ప్లేస్లో కేఈని రాయొచ్చు, కేఈ ప్లేస్లో కేటీని రాయొచ్చు. సో నేను ఈ వాల్యూకి బదులు కేటీ రాయొచ్చా? రాయొచ్చా లేదా? పివి ఈజ్ ఈక్వల్ టు 2/3 కేటీ, అదే రాశాను చూడదా. సో నువ్వు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కే అనేది కాన్స్టెంట్ అన్న, 2/3 ఇంటూ కే అంటే ఇదంతా కాన్స్టెంటే. సో పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయింది. ఎక్కడ? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. టీ అంటే టెంపరేచర్. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర
పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయ్యింది. సో పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే బాయిల్స్లో అయిపోయిందా లేదా? అయిపోయినట్టు కదా. బాయిల్స్లో అదే కదా మనం అనుకున్నాం. ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ప్రెజర్ని వాల్యూమ్ని మల్టిప్లై చేస్తే అది మనకి కాన్స్టెంట్ రావాలి. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ప్రెజర్ని వాల్యూమ్ మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ వచ్చింది. సో దీన్ని బట్టి బాయిల్స్లో అయిపోయిందా ఉందా? అయిపోయింది. నెక్స్ట్ చార్లెస్ లా చూద్దామా. అసలు చార్లెస్ లా అంటే ఏంటి? ఫస్ట్ లా గురించి మనకు తెలియాలి. ఆ చార్లెస్ లా అంటే ఏంటో తెలిస్తే అప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్. చార్లెస్ లా అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకుందాం అన్న. చార్లెస్ లా అంటే ఏం లేదన్న, వాల్యూమ్ అనేది టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉన్నది ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. సో బాయిల్స్ లాలో కాన్స్టెంట్ టెంపరేచర్, చార్లెస్ లాలో కాన్స్టెంట్ ప్రెజర్ అన్న. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర వాల్యూమ్ అనేవాడు టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉండాలి. అదే చార్లెస్ లా. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనం అది ప్రూవ్ చేద్దాం. ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకున్నాను. సేమ్ డాట్ అనేది 2/2 చేత మల్టిప్లై చేశాను. వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయితే మళ్ళీ సేమ్ 1/3 mn² వస్తుంది. ఇది ఈక్వేషన్ 1 అన్న. ఓకే, సరే కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే పీవీ ఈజ్ ఈక్వల్ 2/3 కేఈ. సేమ్ నాన్న, మరలా నువ్వేం మార్చక్కర్లేదు, ఇంతవరకు రాసిడమే, ఇంతవరకు సేమ్ రాసిడమే. పీవీ ఈజ్ ఈక్వల్ 2/3 కేటీ వరకు సేమ్, ఏం మారదు, సేమ్ ఇక్కడ వరకు ఒకటే. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామా. చూడండి అన్న, సో నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే పీవీ ఈజ్ ఈక్వల్ 2/3 కేటీ ఉంది. పీవీ ఈజ్ ఈక్వల్ టు 2/3 కేటీ ఉంది. సో నాకు ఒక్క వాల్యూమే కావాలి. ఎందుకు? నాకు చార్లెస్ లా ప్రకారం వాల్యూమ్ అనేవారు టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవ్వాలి. అందుకు నాకు వాల్యూమ్ మాత్రం ఉండాలి. ఈ ప్రెజర్ నాకు అక్కర్లేదు, ప్రెజర్ నేను పంపించే. వి ఈజ్ ఈక్వల్ టు 2/3 కేటీ. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే డివిజన్ చేస్తుంది. అదే రాసానా లేదా? కొత్తగా రాసానా? వి ఈజ్ ఈక్వల్ టు 2/3 KT/P ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఈ మొత్తం వాల్యూ కాన్స్టెంట్ నాన్న, ఈ మొత్తం వాల్యూ కాన్స్టెంట్. కరెక్ట్గా అబ్జర్వ్ చేయను అన్న. ఓకే, టెంపరేచర్ తీసేనన్న, టీ తీసే. ఈ మొత్తం వాల్యూ కాన్స్టెంట్ అన్న. 2/3 కాన్స్టెంట్, కేఈ కాన్స్టెంట్ మనకు తెలుసు. సో కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర వి ఈజ్ ఈక్వల్ టు మొత్తం కాన్స్టెంట్ అని మనకు తెలుసు ఇంటూ టెంపరేచర్. సో ఇక్కడ కాన్స్టెంట్ పోగొట్టిస్తే ఈక్వల్ టు పోతుంది. అప్పుడు పోతే ఏమొస్తుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ వస్తుంది. ఎలా చెప్పారు? ఒక్కసారి మరలా మనం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ చూడన్న, కైనెటిక్ ఎనర్జీ టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. అప్పుడు ఏం చేస్తాం? కే అనే కాన్స్టెంట్ తీసుకుని టెంపరేచర్ రాస్తాం. ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు తీసేస్తే మళ్ళీ ఇక్కడికి ఏమొస్తుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సేమ్ అదే పద్ధతిలో చేశాను నాన్న. వి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టెంపరేచర్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు కే పోతే ఏమవుతుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయిపోతుంది. అదే రాశాను కదా. అంటే ఈ పాయింట్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని మరలా చెప్పాను అది. ఓకేనా? సో ఏంటి? కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర వాల్యూమ్ ఏమైంది? టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయింది. సో దీంతో చార్లెస్ లా కంప్లీటెడ్. నెక్స్ట్ లా గ్రహమ్స్ లా. నెక్స్ట్ లా ఏంటన్నా? గ్రహమ్స్ లా. ఓకేనా? సో ప్రతిలా నేర్చుకొని అది మీకు అర్థమయ్యి వచ్చిన తర్వాత నెక్స్ట్ లాకి వెళ్ళండి. ఇందులో మీకు 5 లాస్ ఉంటాయి. ఇది డ్యామ్స్ 10 మార్క్స్ క్వశ్చన్ అండి. ఈ 5 లాస్ మీకు రావాల్సి ఉంటుంది. ఓకే, సరే గ్రహమ్స్ లా చూద్దాం. అసలు ఈ గ్రహమ్స్ లా మనం ఏం చూపించాలంటే ఆర్ అనేవాడు 1/√D డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చూపించాలి. ఇలా చూపిస్తే గ్రహమ్స్ లా అయిపోయినట్లు. అదే చూపించాము ఇక్కడ చూడండి. ఓకే, సరే ఎలా వచ్చిందో దాన్ని మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అకార్డింగ్ టు కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ పీవీ ఈజ్ ఈక్వల్ టు 1/3 mn². mn². నాన్న కొన్ని దగ్గర కామా పడిపోయింది, కామా కాదు డాట్ నాన్న. ఓకే, సరే 1/3 mn². సో ఇక్కడ నేను ఏమనుకున్నానంటే నాన్న 1/3 mu² తీసుకున్నాను. 1/3 mu². సో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి నాన్న, ఇది క్యాపిటల్ ఎం నాన్న. పీవీ ఈజ్ ఈక్వల్ టు 1/3 క్యాపిటల్ ఎం. ఎంఎన్కి బదులు క్యాపిటల్ ఎం తీసుకోవచ్చు అని నేను ఫస్ట్లోనే మీకు చెప్పాను. ఓకేనా? రెండు ఫార్ములాస్ ఉంటాయి. 1/3 క్యాపిటల్ mu² తీసుకున్నాను. సో ఇప్పుడు నేను u² నాకు కావాలి. కరెక్ట్గా చూడన్నా, u² నాకు కావాలి. ఒక్క నిమిషం. ఓకే, ఓకేనా? ఇప్పుడు మరి కన్ఫ్యూజ్ అవ్వదు. 1/3 క్యాపిటల్ mu². ఇది డాట్ నాన్న. ఇది మనకు వచ్చిన ఫార్ములా. సో ఇక్కడి నుంచి నాకు u² వాల్యూ కావాలా. అప్పుడు దానికోసం ఏం చేస్తానంటే నాన్న, పీవీ ఈజ్ ఈక్వల్ టు 1/3 mu² కదా, u² మాత్రమే కావాలి. అప్పుడు వీళ్ళని ఇటు పంపించండి అన్న. అప్పుడు 1/3 అనేది 3కి పైకి వెళ్ళిపోతుంది, 1 కిందకు వచ్చేస్తుంది. 3 PV చూడండి అన్న. సో దాన్ని ఇక్కడ రాస్తాను.
3pv బై ఎం అనేది మల్టిప్లై చేస్తుంది, ఎక్కడికి వస్తే డివిజన్ చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్. ఇంతేనా? 3pv బై క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్. అదే వచ్చిందా లేదా? అదే వచ్చిందా లేదా? అదే వచ్చింది. సో యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3p/d. ఎలా రాసావు? 3p/d ఎలా రాసావు? ఇక్కడ ఏదైతే v/m ఉందో v/m ఈజ్ ఈక్వల్ టు 1/d అన్న. v బై వాల్యూమ్ బై మాస్ ఈజ్ ఈక్వల్ టు 1/d. సో ఈ v/mకు బదులు 1/d రాశాను. 1 మల్టిప్లై చేస్తే అదే అవుతుంది కాబట్టి 1 రాయలేదు, 3p/d. సో నాకు u మాత్రం కావాలి. స్క్వేర్ ఇట్ వస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. u ఈజ్ ఈక్వల్ టు రూట్ 3p/d. సో కరెక్ట్గా నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ ఇది పక్కన పెట్టినా 3, ఇదంతా కాన్స్టెంట్. సో u ఈజ్ ఈక్వల్ టు 1/√d వస్తుంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేయి. u ఈజ్ ఈక్వల్ టు రూట్ 3p/d వచ్చింది. ఇంతవరకు మనకు డౌట్ లేదు. సో ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర తీసుకుంటే ఈ రిమైనింగ్ రూట్ 3 ఏముందో అది కాన్స్టెంట్ నాన్న. అప్పుడు u ఈజ్ ఈక్వల్ టు రూట్ 1/d వస్తుంది. 1/√d. రూట్ 1 అన్న 1 అన్న. ఓకేనా? సో u ఈజ్ ఈక్వల్ టు 1/√d. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే యూకు బదులుగా ఆర్ అని తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టుని పోగొట్టామనుకోండి ప్రొపోర్షనాలిటీ వస్తుంది. ఆర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/√d. అలా వస్తే అది గ్రహమ్స్ లా. ఇక్కడ యూ నుంచి ఆర్కి మారుతుంది. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. యూ వాల్యూ నుంచి ఆర్ వాల్యూకి మారుతుంది. ఓకేనా? సరే, నెక్స్ట్లోకి వెళ్ళిపోదాము. మరి గ్రహమ్స్ లా అయిపోయింది. ఇప్పుడు అవగాడ్రమ్స్ లా. ఇది 4వ లా నాన్న. ఓకేనా? చాలా ఈజీ, వెరీ సింపుల్. అసలు అవగాడ్రమ్స్ లాలో మనం ఏం చూపించాలంటే వాల్యూమ్ అనేది ఎన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చూపించాలి, లేదా n1 ఈజ్ ఈక్వల్ టు n2 ఈజ్ ఈక్వల్ టు n3 ఈజ్ ఈక్వల్ టు, అంటే మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి అని చూపిస్తే అవగాడ్రమ్స్లో అయిపోయినట్టే. మనం తీసుకున్న మాలిక్యూల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి అని మనం చూపిస్తే అవగాడ్రమ్స్లో అయిపోయినట్టే. ఇది మీకు ఎందుకు రాస్తానంటే క్లారిటీ, అంటే అసలు అవగాడ్రమ్స్లో అంటే ఏంటో తెలియకుండా మనం ఆన్సర్ చేయడం వేస్ట్. సో అది తెలియాలంటే వాల్యూమ్ అనేది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అది తెలుసుకోండి. ఓకేనా? సో ఇది మీరు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు, మీకు తెలుసుకోవడం కోసం రాసిన ఆ పైన ఈ లైన్ అనేది. ఓకే, సరే, అది పక్కన పెట్టండి. ఓకేనా? సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఆ లైన్ తీస్తాను నేను. సరే, ఆన్సర్ చూద్దాం మనం ఇప్పుడు. వీ నో దట్ పీవీ ఈజ్ ఈక్వల్ టు 1/3 mnu². మనకు తెలిసిన కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. ఓకే, ఫస్ట్ గ్యాస్, ఇక్కడ 2 గ్యాస్లు ఉన్నాయని తీసుకున్నాం. ఫస్ట్ గ్యాస్ P1 V1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m1 n1 u1². ఓకే, సెకండ్ గ్యాస్ P2 V2 ఈజ్ ఈక్వల్ టు 1/3 m2 n2 u2². 1లో 2లో యాడ్ అవుతాయి అంతే, కొత్తగా ఇంకేం యాడ్ అయిపోవు. ఓకేనా? సో అవే ఇక్కడ రాశాను. సో యాక్చువల్గా మనకు తెలిసిన దాని ప్రకారం వాళ్ళిద్దరూ ఈక్వలే, 2 గ్యాసెస్ కూడా ఈక్వలే. అందుకే P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 అని రాసుకున్నాం. P1 V1 అంటే ఈ వాల్యూని రాయి, P2 V2 అంటే ఈ వాల్యూని రాయి. 1/3 క్యాన్సిల్, m1 n1 u², m2 n2 u². ఇక్కడ నేను చిన్నది మార్చాను. n1 ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందుకు తెచ్చాను అంతే, n2ని ముందుకు తెచ్చాను అంతే, ఇంకేం మార్చలే, వెనక్కున్నని ముందుకు తెచ్చాను. ఓకే, సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఈక్వేషన్ 1 తర్వాత యాక్చువల్గా ఇక్కడ టెంపరేచర్ అనేది 2 గ్యాస్లకు కూడా సేమేనా. టెంపరేచర్ అనేది 2 గ్యాస్లకి సేమే కాబట్టి వాటి కైనెటిక్ ఎనర్జీని ఎలా రాయొచ్చు అంటే n KE ఈజ్ ఈక్వల్ టు KE ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mnu² అని రాయాలి మనం యాక్చువల్గా. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే నాన్న, సింపుల్గా మనం ఏం చేస్తామంటే కైనెటిక్ ఎనర్జీ, ఈ రెండింటి యొక్క కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్, టెంపరేచర్ కూడా సేమే కాబట్టి మధ్యలో n అనే పదాన్ని తీసేస్తాం. KE ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mu². సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడన్న n1 m1 u², n2 m2 u². ఇక్కడ వరకు మనకు ఒక కండిషన్ అయింది, అది పక్క నుంచు. ఈ కండిషన్కి నెక్స్ట్ చెప్పే కాన్సెప్ట్కి సంబంధం లేదు, ఆ కండిషన్కి ఈ కాన్సెప్ట్కి సంబంధం లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఆ కండిషన్ అక్కడితో ఉంచాం, ఒక సైడ్ ఉంచాం. ఇప్పుడు రెండో కండిషన్ చేసి ఒక సైడ్కి తెస్తాం, వీళ్ళిద్దరిని ఈక్వల్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, సార్ రెండో కండిషన్ ఇదంతా, ఇక్కడ వరకు రెండో కండిషన్ అన్న, అది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. కైనెటిక్ ఎనర్జీస్ ఈక్వల్ కాబట్టి రెండింటికి ఈక్వల్ చేసి రాసేయండి. హాఫ్ m1 u1², హాఫ్ m2 u2², m1 u1 m2 u2. 2 గ్యాస్లు కూడా కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ హాఫ్ పోయింది, m1 u1², m2 u2². కరెక్ట్గా అబ్జర్వ్ చేయి, ఈక్వేషన్ 1లో
n1 m1 u² n2 m2 u² వచ్చింది. ఈ ఈక్వేషన్ తీసుకో, ఆ ఈక్వేషన్ తీసుకో. సార్ అక్కడ కొత్తగా అబ్జర్వ్ చేస్తే n1 m1 u1 వచ్చింది కదా, n1 m2 u2 ఎందుకు రాశారు అని డౌట్ రావాలి. యాక్చువల్గా m1 u1² అంటే m2 u2² ఈక్వలే కదా. ఫ్రమ్ ఈక్వేషన్ టు m1 u1² బదులు m2u2² రాశాను. ఇటుపక్క వాల్యూని మార్చలేదు, సేమ్ వాల్యూ. కరెక్ట్గా చూడు, ఈ ఈక్వేషన్ ప్రకారం m1 u1 తప్ప ఏమి మార్చలేదు. n1 రిమైనింగ్ వాల్యూ సేమ్, m1 u1² బదులు m2u2² రాశాను, మిగిలింది ఏది మార్చలేదు. సో ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరు క్యాన్సల్, n1 = n2. సో రెండు ఆన్సర్ ఈక్వల్ అయితే సో మనకి అవగాడ్రమ్స్ లా అనేది క్లియర్ అయిపోయిందన్న. ఓకేనా. సో లాస్ట్లా డాల్టన్స్ లా ఆఫ్ ప్రెజర్. ఇది చాలా సింపుల్ అన్న. ఒక్క మాలిక్యూల్ యొక్క టోటల్ ప్రెజర్ అనేది రిమైనింగ్ మాలిక్యూల్స్ యొక్క ప్రెజర్లు అన్నీ కలిపితే ఈక్వల్ అవ్వాలి. అంటే P = P1 + P2 + P3. అంటే ఒక మాలిక్యూల్ యొక్క ప్రెజర్, టోటల్ ప్రెజర్ అనేది ఒక్కొక్క మాలిక్యూల్ యొక్క ప్రెజర్లు అన్నీ కలిపితే ఈక్వల్ అయిపోవాలి. అలా ఈక్వల్ అయిపోతే అది లాని సాటిస్ఫై చేస్తుంది. అదే చేసాం చూడు లాస్ట్లో. చేద్దాం ఎలా వచ్చిందో చూద్దాం. అసలు డాల్టన్స్ లా ఆఫ్ ప్రెజర్ అంటే ఏంటంటే, ఫర్ ఏ గ్యాసెస్ మిక్చర్ కంటైనింగ్ గ్యాస్ 1 గ్యాస్ 2. ఒక గ్యాసెస్ మిక్చర్లో ఫస్ట్ గ్యాస్, సెకండ్ గ్యాస్, 2 గ్యాసులు ఉన్నాయి, 3 గ్యాసులు ఉన్నాయి. దాని యొక్క టోటల్ వాల్యూమ్ V. సో గ్యాస్ 1 వాల్యూమ్ VA, గ్యాస్ 2 వాల్యూమ్ VA, గ్యాస్ 3 వాల్యూమ్ కూడా VA. ఎందుకు ఈ 3 కలిపి ఒకే మిక్చర్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, దాని యొక్క టోటల్ ప్రెజరు P1, P2, P3 ఇవి వాటి యొక్క ప్రెజర్స్. అయితే వీటిని ఎలా రాయొచ్చు అంటే, కైనెటిక్ ఎనర్జీ టోటల్ = కైనెటిక్ ఎనర్జీ 1 గ్యాస్, కైనెటిక్ ఎనర్జీ 2 గ్యాస్, కైనెటిక్ ఎనర్జీ 3 గ్యాస్. 3 గ్యాసెస్ యొక్క కైనెటిక్ ఎనర్జీ. ఈ టోటల్ కైనెటిక్ ఎనర్జీకి వీళ్ళు ముగ్గురు ఈక్వల్ అవ్వాలి. ఓకేనా. సో కైనెటిక్ ఎనర్జీ టోటల్ ఈక్వేషన్ వచ్చేసరికి 3/2p అని దాని వాల్యూ, 3/2 ప్రెజర్ అని అర్థం. ఓకే, టోటల్ 3/2p1v. వాల్యూమ్స్ని ఇక్కడ అటాచ్ చేస్తాం. V దగ్గర వాల్యూస్ మారవు, ఎందుకంటే 3 మిక్చర్ అయి ఉన్నాయి, మూడింటికి ఒకటే వాల్యూమ్. సో 3/2p1v, 3/2p2v, 3/2p3v. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి అన్న, ఇక్కడ 3/p2p, 3/2p1, 3/2p2, 3/2p3 ఉంది. వాల్యూమ్ అన్నిటికీ కాన్స్టెంట్. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, టోటల్ ప్రెజర్ ఏదైతే ఉందో P1 + P2 + P3కి ఈక్వల్ అవుతుంది. అలా ఈక్వల్ అయితే అది డాల్టన్స్ లా ఆఫ్ ప్రెజర్ని మనకి సాటిస్ఫై చేస్తుంది. ఈ 5 లాస్ మీరు ఎగ్జామ్లో కంపల్సరీ రాయాలి. కొంతమంది తగ్గించేసి 2 లాస్ 3 లాస్ రాస్తారు. మీరు 5 రాస్తేనే 10 మార్క్స్ పడుతుంది. కంపల్సరీ 5 లాస్ రాయాల్సిందే. ఓకేనా. సో లాంగ్ ఆన్సర్ ఖచ్చితంగా ఇవి 5 పాయింట్స్ని మీరు మెన్షన్ చేస్తేనే ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. చెప్పే ప్రతి క్వశ్చన్ని రఫ్ నోట్స్ మీద రాయండి.